హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు సండే కదా, సండే రోజు మనం ఎవ్రీ సండే మనం సైడ్కి వెళ్తాం కదా. ఈరోజు మనం భువనగిరి టౌన్లో ఉన్న హెచ్ఎండి ప్లాటినం గ్రీన్ సిటీ ప్రాజెక్ట్ అనేది చూద్దాము, ఎంతవరకు వర్క్ కంప్లీట్ అవుతుందో. దాని తర్వాత ఆలేరుకి వెళ్దాము. ఆలేరు మీకు ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఆలేరు ప్రాజెక్ట్ అనేది అది 50 acres డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ అనమాట. ఆలేరు నుంచి ఎగ్జాక్ట్ 2.2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. దాని తర్వాత మనం ఆరిజిన్కి వెళ్దాము. ఆరిజిన్లో ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ టైం మనం పోయినప్పుడు పార్క్ బేస్మెంట్ కడుతున్నారు. అది ఎంతవరకు కంప్లీట్ అయిపోయిందో అది చూపెడతాను. వి విల్ గో ఫర్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది వీడియోస్ అనేది. వెళ్దామా? వి విల్ గో ఫర్ దట్. హాయ్ గైస్, ఈరోజు మనం హెచ్ఎండి వెంచర్కి వచ్చేస్తాం అనమాట. భువనగిరి ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ వర్క్ నడుస్తుంది. ఇది కాంపౌండ్ వాల్ వర్క్ నడుస్తుంది. ఈ వీక్లో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక పెయింటింగ్ వర్క్ కూడా నడుస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ వర్క్ అనేది నడుస్తుంది అనమాట. ఈ కాంపౌండ్ వాల్ వర్క్ లాస్ట్ సండే వచ్చినప్పుడు. ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఈ సండే వరకు. ఇక్కడ పెయింటింగ్స్ కూడా చేశారు, వైట్ అండ్ ఎల్లో. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం వేయలేదు అనమాట. వర్క్ అనేది నడుస్తుంది ఇంకా. చూడండి, హోల్స్ కూడా తీశారు చెట్లు పెట్టడానికి, ఎవెన్యూ ప్లాంటేషన్ పెట్టడానికి హోల్స్ కూడా తీశారు. ఏముంది, హోల్స్ అవి ఎవెన్యూ ప్లాంటేషన్ పెట్టడానికి అనమాట. 2 సైడ్ కూడా, అక్కడ సైడ్ కూడా తీశారు. 2 సైడ్స్ అవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది అనమాట మనకి. ఫోర్ ఫీట్కి ఒక ప్లాంట్ వస్తుంది అనమాట. ఇవన్నీ అంతా ఇవన్నీ ప్లాంటేషన్ కోసమే అనమాట. ఇది అంతా హోల్స్ చూడాలి. ఇదంతా ఇప్పుడు వచ్చినప్పుడు ఈ కాంపౌండ్ వాల్ వర్క్ కూడా నడుస్తుంది. ఈ సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇది మధ్యలో ఎందుకు ఇచ్చి పెట్టారంటే అది మనకు 100 feet రోడ్ వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు హైటెన్షన్ ఉంది కదా, హైటెన్షన్ దీని కింద 100 feet రోడ్ అనమాట. ఇది ఇప్పుడు మనం నిలబడ్డదంతా 100 feet రోడ్. ఇది ఒక లాస్ట్కే స్టోన్ వచ్చిందనమాట. అందుకనే కాంపౌండ్ అది ఇంకా వేయలేదనమాట. అది స్టోన్ మొత్తం తీసేస్తున్నారు. స్టోన్ మొత్తం పోయిన తర్వాత మనకి కాంపౌండ్ వాళ్ళు అది వేస్తారనమాట. ఇది స్టోన్ వచ్చినందుకు అక్కడ ఇంకా మొత్తం చేయలేదు, అందుకని స్పీడ్ మధ్యలో మీకు ఇదంతా గ్యాప్ ఉంది కదా, దీనికి ఒక స్టోన్ వచ్చినందుకు స్పీడ్ అనమాట. అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు అక్కడ లాస్ట్కి ఓన్లీ అక్కడ లాస్ట్కే ఉన్నదన్నమాట. అక్కడ 50% కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ మనం ఇంకా రాలేదు, తీసారని ఇంకా తీయలేదు, ఇక్కడ వేయలేదు ఇంకా. ఇది హెచ్ఎండి వెంచర్ బ్రో. ఇది హెచ్ఎండి వెంచర్ అప్డేట్ అనమాట. ఈ లాస్ట్ సండే నుంచి ఈ సండే వరకు. నెక్స్ట్ సండే వరకు ఎలా అవుతుందో చూద్దాం. ఇంకా వర్క్ ఎంతవరకు కంప్లీట్ అవుతుందో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు హెచ్ఎండి వెంచర్ అప్డేట్ అనమాట. నెక్స్ట్ సండే చూద్దాము ఎంతవరకు వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనేది. ఇప్పుడు మనము
ఆలేరు వెంచర్కి వెళ్దాం అనమాట. కొత్త వెంచర్ మీకు అప్డేట్ ఇస్తానని చెప్పాను కదా, చూపెడతాను చెప్పాను కదా, అది అక్కడికి వెళ్దాం అనమాట. మనము సైదాపూర్ ఉన్న ఆరిజిన్ వెంచర్కి వచ్చేసాం అనమాట. వైటీడీ అండ్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ అనమాట ఇది ఎంట్రన్స్ అనేది 40 feet రోడ్ అనమాట. మనకి లాస్ట్ సండే వచ్చినప్పుడు మనకి పెయింటింగ్ వర్క్ ఒకటి, ఇంకోటి మన బేస్మెంట్ వర్క్ అనేది నడుస్తుంది. ఎంతవరకు కంప్లీట్ అయిపోయిందో చూద్దాము. ఇలా ఇప్పటికి ఏమేమి వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయో చెప్తాను మీకు. మనకు ప్లాంటేషన్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈచ్ ప్లాట్కి ప్లాంటేషన్ ఉంటుంది కదా, ఆ ప్లాంటేషన్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి మన వాటర్ కనెక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్స్ ఉంటాయి అనమాట. ఇలా మనకి ఇన్నర్ రోడ్స్ వచ్చేసి 30 feet రోడ్స్ అనమాట. మనం ఒకసారి రైట్ సైడ్ చూద్దాము. రైట్ సైడ్ మనకు ఇప్పుడు హాఫే కంప్లీట్ అయిపోయిందంట లాస్ట్ సండే పెయింటింగ్ వరకు. ఈ సండే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయిందో చూద్దాము మనము. ఇక్కడ వరకే మనకు లాస్ట్ సండే వచ్చినప్పుడు ఇక్కడ వరకే పెయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిందనమాట. మన మెయిన్ ఈ వెంచర్కి హైలైట్ ఏంటంటే మన యాదగిరిగుట్ట ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ రోడ్ అనేది 60 feet రోడ్ అనేది మన వెంచర్ నుంచి వెళ్తుంది అనమాట. ప్రపోజల్ రోడ్ అనమాట అది మనం రోడ్ కూడా ఇసిపెట్టాము మనము. మధ్యలో డివైడర్ రోడ్ వస్తుంది, చూపెడతాను చూడండి, ముంగట వస్తుంది. ఈ రోడ్ అనేది 60 feet రోడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నది కదా డివైడర్ వచ్చేసి, అది 60 feet రోడ్ అనమాట. ఇంకో ఇది యాదగిరిగుట్ట, ఆ గుట్ట ఉన్నది యాదగిరిగుట్ట. మన అవుటర్ రింగ్ రోడ్ యాదగిరిగుట్ట ఇన్నర్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ రోడ్ అనమాట. మనకి ఈ వెంచర్లో 2 parts వచ్చాయి. మనకి ఇంకా వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుందన్నమాట. మనకి ఇంకా బీటీ రోడ్స్ అనేది వర్క్ కాలేదు, ఎందుకంటే అది ఇంకా స్లోగా లాస్ట్ కంప్లీట్ చేస్తామన్నమాట. అది ప్లాట్లు కూడా మనకి ఇలా 60% కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే యాదగిరిగుట్ట నియర్ బై ఉంది కాబట్టి. ఇది రైట్ సైడ్ వచ్చేది, రైట్ సైడ్లో కనపడేదంటే మనకు పార్క్ అనమాట. బేస్మెంట్ ఉంది కదా, అది పార్క్ అనమాట. అది మీకు నెక్స్ట్ వీడియోలో మన ఆలేరు యాదాద్రి గోల్డెన్ హైట్స్ ఉంది కదా, అది మీకు ఆ వీడియో ఎంతవరకు ఆ వెంచర్ మీకు ఇంట్రడ్యూస్ చేయలే కదా, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియోలో కంటిన్యూ అయితే ఏమవుతుందంటే వీడియో అనేది చాలా లాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో చూడండి మన ఆలేరులో ఉన్న డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు మనకి నెక్స్ట్ వీడియోలో చూపెడతాను మీకు. అది ఇక్కడ మనం అక్కడ లాస్ట్కి వెళ్ళాము, ఇక్కడ లాస్ట్ వరకు పెయింటింగ్ వర్క్ మెయిన్ రోడ్స్ వరకే పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి సెకండ్ పార్క్ అనమాట. రైట్ సైడ్లో కనపడేది ఫస్ట్ పార్క్ కనపడేదేమో ఫస్ట్ పార్క్, సెకండ్ పార్క్ అనమాట. చూద్దాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు బేస్మెంట్ వరకు అలా మనకు 60% కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎంతవరకు కంప్లీట్ అయిందో చూద్దాం మనం. ఇది బేస్మెంట్ వర్క్ అనేది నడుస్తుంది. ఇంకా ఇక స్టార్టింగ్ అక్కడ ఫస్ట్ చెట్టు ఉంది కదా, అక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం వచ్చినప్పుడు అక్కడనే నడుస్తుంది వరకు. ఇక్కడ ఇద్దరు అక్కడ ఫైనల్ నిలబడ్డాడు కదా, అక్కడ వరకు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ సండే వచ్చే వరకు ఇక్కడ వరకు ఎండ్ అయింది అనమాట వరకు. ఎందుకంటే బేస్మెంట్ వర్క్ ఎంత స్లోగా నడిస్తే అంత స్టాండర్డ్ ఉంటుంది అనమాట. అంటే వాటర్ అనేది ఎక్కువ కొడతాం కాబట్టి. ఇదంతా పార్క్ ఏరియా, ఇదంతా ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. అంటే మనకి ఇంకా ఒక 3% పెండింగ్ ఉంది. ఇది గాయ్స్ ఈ సండే మన ఆరిజిన్ అండ్ ప్లాటినం గ్రీన్ సిటీ భువనగిరిది ఈ అప్డేట్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనకి ఆలేరు వెంచర్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.